దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ఎవరు? ఆయన మన పట్ల ఎంతో ప్రేమ కలిగినవాడు. మన దేవుడు ఏం కలిగినవాడు? సన్నీ ఏం కలిగినవాడు? మన దేవుడు ఏం కలిగినవాడు? నిజంగా వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? చాలా ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఏం చేశాడు మనకి? దేవుడు ప్రేమించి మనకేం చేశాడు? వినపడలేదు. దేవుడు ప్రేమించి మనకేం చేశాడు? ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరు. ఆయన మన కోసం ఎన్నో త్యాగం చేశాడు, ఎన్నో దారబోసాడు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నోళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నిజం చెప్పాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నోళ్ళ చేతులు ఎత్తండి అందరూ ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగింది. దేవుడు మనల్ని ప్రేమించి, ఈ మాట గుర్తుపెట్టుకొని ఉండండి. చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, అప్పుడే మర్చిపోకండి. మనం ఏం చేస్తామంటే అప్పుడే మర్చిపోతాం. ఏం చేస్తాం? అప్పుడే మర్చిపోతాం. మర్చిపోకండి. చేతులు ఎత్తిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని ఉండండి. మన దేవుడు ప్రేమస్వరూపి. ఆయన మనల్ని చాలా ప్రేమించాడు. ఆయన ప్రేమించి మనకి ఏమేమి ఇచ్చాడు అని అంటే, జాగ్రత్తగా వినండి. మనం ఈ లోకంలోకి రాకముందే మనకేమేం కావాలో సమస్తము ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలోకి మనం రాకముందే మనకేమేమి అవసరమో వాటన్నింటినీ దేవుడు మన కోసం అనుగ్రహించాడు. మనం ఈ భూలోకానికి రాకముందు ఆయన మన కోసము ఈ భూమి మీదకి రావాలని మన కోసం భూమిని తయారు చేశాడు. ఆయన ఏం తయారు చేశాడు? భూమినే తయారు చేసిన గొప్పవాడు. మనం అడిగామా మాకు భూమి కావాలని? అడగలేదు. కానీ ఆయన మన కోసం ఏం చేశాడు? ఆయన భూమినే ఒక మహా భూగోళాన్ని తయారు చేసి ఆ భూమిపైకి మనల్ని తీసుకొని వచ్చాడు. ఆ భూమి పైన మనలను పెట్టాడు. మనం మట్టిని తయారు చేసుకోగలమా? మట్టిని చేసుకోగలమా? చేసుకోలేము. పైగా మట్టి అంటే మనకి ఇష్టం ఉండదు. మట్టి అంటే మనకి ఏముండదు? ఇష్టం ఉండదు. కానీ మనం బ్రతికేది దేంట్లో? ఉదయం లేస్తే మనం బ్రతికేది దేంట్లో? మట్టిలోనే. ఇష్టం లేదన్నాడని రేపు పోయి మన మట్టి పూసుకోకండి. అవసరాన్ని బట్టే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన కోసం, మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఈ లోకానికి రాకముందే ఆయన మట్టిని ముద్దగా చేసి ఆ మట్టి ముద్ద లోపల మనకి ఏమేం కావాలో సమస్తము ఉంచాడు. ఏం చేశాడు? ఆ మట్టి ముద్ద లోపల మనకేమేం కావాలో సమస్తము మట్టిలో దాచిపెట్టాడు ఆయన. దేంట్లో దాచిపెట్టాడు ఆయన? మట్టిలో. ఈ భూగోళం ఎలా ఉంది చెప్పండి? భూమి ఎలా ఉంది? గోళాకారంలో ఉంది, రౌండ్గా ఉంది. ఎలా ఉంది భూమి? రౌండ్గా ఉంది. అంటే మట్టిని ముద్దగా చేసి ఆయన రౌండ్గా చేసి ఆ మట్టిలో మనకి ఏమేం కావాలో వాటన్నింటినీ దాచిపెట్టాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మట్టిలో నుంచి శ్రేష్టమైన ప్రతి ఒక్కటి వస్తుంది. మనం తినే ఆహారం అంతా దేంట్లో నుంచి వస్తుంది? మట్టిలో నుంచి వస్తుంది. మనం ధరించే ఈ బట్టలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మట్టిలో నుండి వస్తున్నాయి. మనం కట్టుకుంటున్నటువంటి నివాసాలు మరలా ఎక్కడి నుండి తీసాం? మనము మట్టిలో నుండి తీసాం. మట్టిలో మనకేమేం కావాలో సమస్తాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? దాచిపెట్టాడు. ఒక మొక్క నాటితే చూడండి, ఒక మొక్క నాటితే ఒక విత్తనం మనం భూమిలో వేస్తే ఆ విత్తనం ఏం చేస్తుంది అని అంటే, ఆ విత్తనం వేయంగానే మట్టి కాసుకొని ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? దానిని మొలకెత్తించాలని, దానిని మొక్కగా చేయాలని, దాంట్లో నుండి మనకేమి ఇవ్వాలని? ఫలములు ఇవ్వాలని, మన ఆకలి తీర్చాలని, మన జీవితాన్ని మనలను బ్రతుకుతో నింపాలని, మన పొట్ట నింపాలని ఏం కాసుకొని ఉంటుంది చెప్పండి? మట్టి కాసుకొని ఉంటుంది. అంటే దేవుడు మట్టిని ముద్దగా చేసి మట్టికి ఆజ్ఞ ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే, మనకు పోషించే బాధ్యతను ఎవరికిచ్చాడు? మట్టికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం.
అదే మీరు ఇంకొంచెం లోతుల్లోకి వెళితే మొక్క బ్రతికేటటువంటి వాతావరణం కొంచెం లోతుల్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది? కొన్ని అడుగుల లోతుల్లో మాత్రమే ఉంటుంది. దాని లోపల మొక్క బ్రతికేటటువంటి అవకాశం ఉండదు. మరి లోపల ఏముంటుంది అంటే, మరలా లోపల ఏముంటుందో తెలుసా? మనకు కావాల్సిన ఇనుమును దాచిపెట్టాడు. ఏమొస్తుంది? ఇనుము ఎక్కడి నుండి వస్తుంది? వెండి ఎక్కడి నుండి వస్తుంది? భూమిలో నుండి. బంగారం ఎక్కడి నుండి వస్తుంది? మనం వేసుకుంటున్న మార్బల్స్ ఎక్కడి నుండి వస్తాయి? వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఎక్కడి నుండి వస్తాయి? భూమిలో నుండే. మనకు తాగే నీరు ఎక్కడి నుండి వస్తుంది? భూమిలో నుండే. అంటే మట్టిని చేసి మట్టి లోపల దేవుడు ఎన్ని దాచిపెట్టాడో చూడండి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మనం అడగకుండానే దేవుడు ఎన్ని అనుగ్రహిస్తున్నాడో, దేవుడు మన పట్ల ఎంత ఆలోచన పెట్టుకొని ఉన్నాడో, ఎంత శ్రమ పడ్డాడో మనకి ఇవన్నీ ఇవ్వడం కోసం. ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో కదా. అడగనిదే చెప్పండి, అడగనిదే అమ్మాయిన పెట్టదంట. కానీ దేవుడు మాత్రం మనం అడగకుండానే మనకేమేమి ఇచ్చాడు? వెండి, బంగారాలు అన్నీ భూమిలో దాచిపెట్టి ఆ భూమి పైన మనల్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అంటే అమ్మ ప్రేమ కంటే దేవుని ప్రేమ శ్రేష్టమైనది. అమ్మ ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది. అందుకే అక్కడ రాసింది చూడండి, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఇంకా ఒక మాట చెప్పాలంటే, తల్లి కంటే గొప్పగా ఆదరించేవాడు ఎవరట? తల్లులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. వాళ్ళని ఎవరు ఆదరిస్తున్నారు? వాళ్ళకి తల్లి ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. అంతకంటే గొప్ప ప్రేమ చూపించగలిగిన వాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సృష్టి, ఆయన మన పట్ల చూపే ప్రేమ చాలా గొప్పది. అది మన ఊహకు అందనిది. అందుకే ఇందాక పాడాం కదా పాట, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. గతము చూడక, స్థితిని పరిగణించక, గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. హల్లెలూయా. ఆయన ప్రేమ మన ఊహకు అందదు. దేనికి అందదు? మన ఊహకి అందదు. ఆశ్చర్యం ఏంటంటే, ఆయన ప్రేమ గురించి ఏ మనిషి ఆలోచించడం లేదు. ఆశ్చర్యం ఏంటంటే, ఆయన ప్రేమ చాలా గొప్పది. అడగకుండానే మన ప్రతి అవసరము తీర్చేది ఆయన ప్రేమ. అడగకుండానే సమస్తము మన కొరకు ఇచ్చేది ఆయన ప్రేమ. అడగకుండానే సమస్తము మనకు దయచేసేది ఆయన ప్రేమ. మనం పీల్చుకుంటున్నామే గాలి, ఏం పీల్చుకుంటాం చెప్పండి? మనం గాలి తెలుసు, గాలిని ఏమంటారు? ఆ గాలిని మనం పీల్చుకునే గాలిని ఏమంటారు? శ్వాస అంటే అని పీల్చుకునే శ్వాస. లోపలికి వెళ్ళే గాలిని ఏమంటారు సైన్స్లో చెప్పండి? ఆక్సిజన్ అంటారు. ఈ ఆక్సిజన్ కనుక భూమి మీద లోపించిందనుకో ఏమైపోద్ది? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతాం. అట్నే పైన ఆకాశంలో ఒక పక్షి వెళ్తా రాలిపోద్ది కింద ఉన్నట్టుండే. అలా మనం ఏం చేస్తాం చెప్పండి? రాలిపోతాం. అందుకే ఆక్సిజన్కి ఏమని పేరు పెట్టారంటే, తెలుగులో ఏమంటారు చెప్పండి? ఆక్సిజన్ని శ్వాస అంటారు. మళ్ళీ ఆక్సిజన్కి తెలుగులో ఏం పేరు పెట్టారో తెలుసా? ప్రాణవాయువు అని పెట్టారు. చప్పలు కూడా దేవున్నాం. వీళ్ళు తెలిసి పెట్టుకున్నారో తెలియక పెట్టుకున్నారో తెలియదు, కానీ ఆక్సిజన్కి ఏం పేరు పెట్టారు? ప్రాణవాయువు. అంటే మన ప్రాణాన్ని దేవుడు దేంట్లో పెట్టాడు చెప్పండి? దేంట్లో? గాలిలో పెట్టాడు.
మన ప్రాణం ఎక్కడుందంట? మనం అనుకుంటాం ప్రాణం ఎక్కడుందని. ప్రాణం ఎక్కడుందట? గాల్లో దాచిపెట్టాడు ఆయన. మనం ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కనుక ముక్కునో 2 మూసుకున్నాం అనుకోండి, ప్రాణం ఎక్కడ ఉండిపోద్ది? బయటే ఉండిపోద్ది. తెలిసి పెట్టుకున్నారో తెలియక పెట్టుకున్నారో కానీ దీనికి ఏం పేరు పెట్టారు చెప్పండి? ప్రాణవాయువు. ఏం వాయువు అంట? ప్రాణవాయువు. మనం భూమి మీదకి రాకముందు మనకి ప్రాణవాయువు కావాలని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆయనకు ముందుగానే తెలిసి మన కోసం ముందుగా ఏం పెట్టాడు? ప్రాణవాయువు. హాస్పిటల్కి వెళ్ళిపోతే మనకు ఆక్సిజన్ పెట్టాలనుకోండి, ఎంత డిమాండ్ ఉంటాయో తెలుసా? ఒక్కొక్క రోజు ఐసీయూకి, చిన్న హాస్పిటల్స్ అయినా 20,000 రూపాయలకి తక్కువ ఉండే ఐసీయూ లేవు. 20,000 రూపాయలు ఒక్క రోజు నువ్వు ఆ ఐసీయూలో ఉండి ఆక్సిజన్ పీల్చుకోవాలంటే ఎంత? ఇప్పుడు మీరు లెక్క అండి, మనం పుట్టినప్పటి నుండి, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు ఆక్సిజన్ కావాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు లెక్కేసుకోండి, ప్రతిరోజు ఒక 20,000 అనుకోండి. ఎంత కట్టాలి మనం దేవునికి? ఎంత కట్టాలి? కానీ ఆయన మనకి ఎలా ఇచ్చాడో తెలుసా? ఫ్రీ. ఎలా ఇచ్చాడు ఆయన మనకి? ₹1 కూడా కాస్ట్ లేదు. ఆయన మనకి ఎలా ఇచ్చాడంటే ఉచితంగా ఇచ్చాడు. చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపడదాం. ఎంత గాలైనా పీల్చుకోవచ్చు మనం, ఎంత ఆక్సిజన్ అయినా పీల్చుకోవచ్చు, ఎంత ప్రాణవాయువు అయినా మనం తీసుకోవచ్చు. దానికి మనం ₹1 కట్టాల్సిన అవసరత లేదు. కానీ మనిషి మాత్రం దాన్ని సిలిండర్లో నింపుకున్నాడు అనుకో, ఆ ప్రాణవాయువుని సిలిండర్లో నింపుకొని మన ముక్కుకు పెట్టాడు అనుకో, వాడేం చేస్తాడు? రోజుకు ఒక 20,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఇది ఇప్పుడు మీరు చెప్పండి, మనిషికి ప్రేమ ఉందా మన పైన? దేవునికి ప్రేమ ఉందా? నీకు ఫ్రీగా దేవుడు ఆక్సిజన్ ఇస్తుంటే మనిషి మాత్రం 1,000 రూపాయలు తీసుకొని నీకు గాలి ఇస్తున్నాడు. ఎవరు ప్రేమమయుడు? దేవుడు ప్రేమమయుడు. ఆయన మనకివ్వంది ఏముందో చెప్పండి? ఆయన మనకివ్వంది ఏముంది? బండి చేసుకోవాలంటే ఇనుము కావాలి మనకి. ఏం కావాలి? ఇనుము ఎక్కడి నుంచి తీసుకుంటాం? భూమిలో నుండి. బండి నడవాలంటే మళ్ళీ ఏం కావాలి? ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? మరలా భూమిలో నుండి తీసుకుంటాం. అన్నీ మన కోసం ఎలా దాచిపెట్టాడు చూడండి. అరే, ఇలాంటి వెహికల్ ఒకటి నువ్వు చేసుకోరని జ్ఞానం ఇచ్చింది ఎవరు మనకి? దేవుడే. మీరు ఆలోచించండి, మనం పండక్కి ఒక జత కాదు 2 జతలు బట్టలు కావాలంటే మనం గిజ కొట్టుకునే, తన్నుకొని కింద పడి అల్లాడే వాళ్ళకి. నాకు 2 జతలు బట్టలు కావాలి, 2 జతలు బట్టలు తీసేయాలంటే మనమ్మ నాన్న. కానీ దేవుడు యావత్తు ప్రపంచానికి కావాల్సిన బట్టలన్నిటినీ ఆయన ఎక్కడ దాచిపెట్టాడట? మట్టిలో దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. భూమికి ఏ రోజైనా మనం డబ్బులు కట్టామా? నీళ్లు తోడుకున్నందుకు భూమి ఎప్పుడైనా డిమాండ్ చేసిందా? భూమిలో నుండి మనం ఇనుము తీసుకున్నందుకు భూమి ఎప్పుడైనా డిమాండ్ చేసిందా? భూమిలో నుండి మనము వెండి బంగారాలు తీసుకున్నప్పుడు భూమి ఏమైనా డబ్బులు అడిగిందా? ఎందుకంటే ఆయన కాస్ట్ లేదు. ఆయన దగ్గర ఏంటి? సమస్తం ఫ్రీ. ఎందుకు ఫ్రీ? ఆయన మన తండ్రి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన దేవుడు కాబట్టి, ఆయన ప్రేమామయుడు కాబట్టి, ప్రేమ అన్న పదములో నుండి వచ్చే ప్రతి ఒక్కటి ఏంటట? ఉచితం. ఒకవేళ అది గనక కాస్ట్ అయిందనుకోండి, ఒకవేళ దానికి ఒక ప్రైజ్ గనక ఫిక్స్ చేశారనుకోండి, అక్కడ ఏమి లేదు, ప్రేమ లేదు. అంటే ప్రేమలో నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఎలా ఉంటుంది? ఉచితం. ప్రేమలో నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఉచితముగా మనం అనుభవించవచ్చు. అంటే ఆయన ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో చూడండి. ఒక కొబ్బరి చెట్టు చూసారా? కొబ్బరి చెట్టు తన జీవితంలో మనిషి కోసం తన సమస్తాన్ని దారబోస్తుంది. ఒక కొబ్బరి చెట్లు వేస్ట్ ఏమైనా ఉందా? కొబ్బరి చెట్టులో వేస్ట్. మన కోసం కొబ్బరి చెట్టు, కొబ్బరిలో ఆ నీళ్లు, లోపల ఉన్నటువంటి ఆ నీళ్లు ఎంత టేస్ట్గా ఉంటాయి. ఎక్కడైనా టేస్ట్ వస్తుందా వేరే దాంట్లో? వింటున్నారు జాగ్రత్తగా? కొబ్బరి నీళ్ళలో వచ్చే టేస్ట్ వేరే దేంట్లో అయినా వస్తుందా? ఆ నీళ్ళు ఏమైనా మనము ఆ టేస్ట్ నీళ్ళు మనం తీసుకొచ్చి ఏర్లకు పోసామా? కొబ్బరి చెట్టుకి ఏ నీళ్ళు పోస్తాం మనం? మినరల్ వాటర్ తీసుకొచ్చి పోస్తామా? ఏ నీళ్ళు పోస్తాం? పనికిరాని నీళ్ళు పోస్తాం కదా. బోర్లో వచ్చే నీళ్ళు, ట్యాప్లో వచ్చే నీళ్ళు, కుళ్ళుల నీళ్ళు అవి పోస్తాం మనం.
కానీ పనికిరాని నీళ్ళని తీసుకొని కొబ్బరి చెట్టు మనకే నీళ్ళు ఇస్తుంది? శ్రేష్టమైన నీళ్ళు ఇస్తుంది. ప్రైజ్ లార్డ్. ఎంత టేస్ట్గా ఉంటాయి చూడండి. ఆ కాయలు, ఆ కొబ్బరి బొండాలు మనకు కాసినందుకు మనం దేవునికి ఏమైనా ఇచ్చామా? మనం దేవునికి ఏమైనా ఇచ్చామా? మనకేంటవి? ఫ్రీ. మనం ఎవరికైనా ఇవ్వాలంటే, మనం ఎవరికన్నా ఇవ్వాలంటే 30 రూపాయలు ఒకటే, 40 రూపాయలు ఒకటే. మనం కొనాలన్నా అంటే దేవుడు ప్రేమామయుడు, మనిషి స్వార్థమయుడు. దేవుడు ప్రేమామయుడు, మనిషి స్వార్థపరుడు. దేవుడు మనకెంత శ్రేష్టమైన నీళ్లను మన కోసం ఇస్తున్నాడో మీరు ఆలోచించండి. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ప్రైజ్ ది లార్డ్. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఒకవేళ మనం ఆ సమయంలో వాటిని కొట్టుకోలేదు, అలాగే వదిలేసామనుకో, అవి వేస్ట్ అయిపోవు. ఏమవుతాయి? మరలా టెంకాయలు అవుతాయి. ఇంకా కొంచెం కాస్ట్ పెరుగుద్ది. వెండి కొబ్బరి అయితే ఇంకా కొంచెం కాస్ట్. ఆ కొబ్బరి తీసుకొని వాడుకుంటాం, దానిపైన ఉన్న చిప్పలు పడేస్తామా? పడేము. దాన్ని తీసుకొచ్చి వాటిని రెండుగా చేసి దాన్ని ఇంక దేనికైనా వాడతాం మనం కదా. లేకపోతే పొయ్యిలోకి వాడతాం. పైన కొబ్బరి పీచు దేనికోసం ఉపయోగిస్తాం? ఇప్పుడు దాన్ని ₹1000 కొంటున్నారు బెడ్స్ తయారు చేయడానికి. ఏం తయారు చేయడానికి? బెడ్లు, సీట్లు తయారు చేయడానికి. విపరీతమైన కాస్ట్ అది. కొబ్బరి పీచు చాలా కాస్ట్. ఏది వేస్ట్ ఉందో చెప్పండి? ఆకులు. అవి ఆకులుగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే తీసుకొచ్చి పందిరేసుకుంటాం. అవి ఎండిపోయిన తర్వాత అవి మళ్ళీ తీసి వాటిని కట్టకట్టి ఏం చేస్తాం? అరిగిపోయేంత వరకు ఊడుస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆ మానుని ఏం చేస్తాం? అది పడేయం. దాన్ని దేనికి ఉపయోగిస్తాం చెప్పండి? దాన్ని కోసి మరలా అది వాసాల్లాగా దాన్ని చాలా విధాలుగా దాన్ని ఉపయోగిస్తారు, వాడతారు. అంటే దేవుడు మన కోసం ఇచ్చిన ఏది వృధా కాకుండా ప్రతిదీ మన కోసం ఉపయోగపడాలని దేవుడు ఎంత ప్రేమ కలిగి మన కోసం తయారు చేశాడు చూడండి. మన కోసం దేవుడు ఆవుల్ని, గేదెలను పుట్టించాడు. ఆవుల్ని, గేదెలను మన కోసం పుట్టిస్తే ఆవులకి, గేదెలకి మనం ఏం పెడతాం? ఆవులకి ఏమేస్తాం? బర్రెలకి ఏమేస్తాం మనం? గడ్డి మనం తింటాం చెప్పండి. వాటికి ఏమేస్తాం? గడ్డేస్తాం. కానీ మనకు అదేమిస్తుంది చెప్పండి? శ్రేష్టమైన పాలు. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన పాలు. దానిలో మన కోసం ఆయన ప్రేమను మన కోసం కనబరచాలని, అరే నువ్వు దానికి పనికిరాంది, అది నీకేమిస్తుంది? శ్రేష్టమైనది ఇస్తుంది. అక్కడేం అర్థం కావాలంటే నా ప్రేమ నీకు అర్థం కావాలి. ఏమర్థం కావాలి? నా ప్రేమ. బర్రె ఎప్పుడైనా డబ్బులు అడిగిందా? లీటర్ ₹50 ఈకపోతే తంత కాలుతున్నదా? అన్నదో. అది మనకు ఫ్రీ. అది మనం ఎవరికైనా ఇవ్వాలంటే, మనం కొనాలంటే డబ్బులు. అంటే దేవుడు మనకి సమస్తం ఎలా ఉచితంగా ఇస్తున్నాడు చూడండి. ఆ గేదెలోనో ఆ యొక్క బర్రెలోనో వేస్ట్ అయింది ఏమైనా ఉందా చెప్పండి? వేస్టేజ్ ఏమైనా ఉందా? పేడ పెట్టిని అనుకో, వేస్ట్ చేస్తామా? ఏం చేస్తామా? అని దెబ్బకేసి తీసుకెళ్ళిపోయి ఎరువులకు వాడతాం. దేనికి వాడతాం? ఎరువులకు వాడతాం. ఏది వేస్టేజ్ ఏముందో చెప్పండి? ఏ వేస్ట్ లేదు. దేవుడు మన పట్ల ఎలాంటి వాడట? ప్రేమామయుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన కోసం ఏం చేశాడంటే, ఆయన మన కోసం చేయనిదంటూ ఏదీ లేనేలేదు. ఆయన ప్రేమ నీకు అర్థం కావాలని ఆయన నీ కోసం సమస్తము చేశాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆయన నీ కొరకు చేయనిదంటూ ఏది లేనేలేదు. ఆయన నీ కొరకు ఇవ్వనిదంటూ ఏది లేనేలేదు. ఆయన నీ కొరకు చేయనిది, ఆయన నీ కొరకు సంపాదించినది, ఆయన నీకు ఇవ్వకుండా దాచుకున్నది ఏది భూలోకంలో లేనే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది లేదు ప్రియులారా. అందుకే దేవుడు అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, యోహాను గారి మొదటి పత్రిక, 1 యోహాను 4వ అధ్యాయము 8వ వాక్యం.
మొదటి యోహాను 4:8 దేవుడు ఎలాంటి వాడట? అందరూ చెప్పండి మరలా. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎలాంటి వాడు? ప్రేమాస్వరూపి. ఆయనను చూస్తే డైరెక్ట్గా ఆయనలో మనకేం కనపడుతుందట? ఆయన రూపమే, ఆయన స్వరూపమే ఏంటట? ప్రేమ. ఆయనకున్న మరొక పేరు ఏంటి చెప్పండి? దేవునికున్న మరొక పేరేంటి చెప్పండి? ప్రేమాస్వరూపి. ఆయన పేరే ప్రేమస్వరూపి. ఆయనలో అడుగడుగున అణువణువున ఏం కనపడుతుందంటే ప్రేమ కనపడుతుంది. ఆయనలో అడుగడుగున అణువణువున ఏం కనపడుతుందట? ప్రేమ కనపడుతుంది. ఆయన పేరే ప్రేమామయుడు, ఆయన పేరే దయామయుడు, ఆయన పేరే కరుణామయుడు. ఆయనకి ఏదైనా భూమి మీద ఉన్నతమైన పేర్లు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ ఎవరికి చెందినవో తెలుసా? పరలోకమందున్న నీ దేవునికి చెందినవి. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమను వ్యక్తం చేయడానికి, ఆయన ప్రేమను మనకు తెలియజేయడానికి, నేను ప్రేమామయుడిని, నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నానని తెలియజేయడానికి మనకేం చేశాడట ఆయన? దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేని వలన ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడిందట? దేని వలన ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడిందట? ఆయన ప్రేమామయుడని మనకు ఎలా తెలుస్తున్నదట? ఆయన ప్రేమ స్వరూపని మనకు ఎలా తెలుస్తున్నదట? ఆయన ప్రేమ మనకు ఎలా అర్థమవుతున్నదట? ఆయన ప్రేమామయుడని మనం ఎలా అర్థం చేసుకోవాలట? ఎలాగంటే ఇవన్నీ ఇచ్చింది కాక, సర్వ సంపద మన కోసం ఇచ్చింది కాక, ఆయన ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం ఆయన ఇచ్చాడట. ప్రైజ్ ది లార్డ్. మన కోసం ఆయన ఇచ్చాడట. ఎందుకు ప్రభువా నీ కుమారుని నా కోసం ఇచ్చావంటే ఆయన అన్నాడు, ఎందుకట? నా ప్రేమ నీకు అర్థం కావాలి అని అంటే నేనేం చేయాలి? ఒక క్రియ చేయాలి. అంటే ఏం చేయాలి అని అంటే నేను ఏదైనా నీ కోసం త్యాగం చేయాలి. ఏం చేయాలి? త్యాగం చేయాలి. అందుకు ఏం త్యాగం చేస్తున్నానంటే, నా ప్రేమ మీకు అర్థం కావడానికి నేను ఏం త్యాగం చేస్తున్నానంటే నా ఒక్క కుమారుడైనటువంటి నా కుమారుణ్ణి మీకోసం బలిగా ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ మనకు అర్థం కావాలంటే శ్రేష్టమైన నా కుమారుడిని మీకు బలిగా ఇస్తున్నాను, మీ కొరకు ఇస్తున్నాను. ఏమిచ్చాడట ఆయన? కుమారుడు అన్నవాడు ఎంత శ్రేష్టమైన వాడు. ఏదైనా సమానం ఉంటుందా? బిడ్డలతో ఏమైనా సమానం ఉంటుందా? అందుకే ఆయన ప్రేమ మనకు అర్థం కావాలని ఆయన కుమారుని మన కోసం బలిగా ఇచ్చాడట, మన కోసం ఆయన గిఫ్ట్గా ఇచ్చాడట, మన కోసం ఆయన త్యాగం చేశాడట. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన ఏం చేశాడు? ప్రభు అయిన యేసు, రక్షకుడైన యేసు, సర్వలోక రక్షకుడు, సర్వలోక న్యాయాధిపతి, సర్వ సృష్టికర్త అయిన యేసు ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాను అని తెలియజేయడానికి ఆయన మనకేమిచ్చాడట? చెప్పండి అందరూ. ప్రభు మన కోసం ప్రాణం ఇచ్చెను. ప్రభువు మన కోసం ప్రాణం ఇచ్చెను. ఏమిచ్చాడు ప్రభు మన కొరకు? ప్రాణం ఇచ్చాడు. అంటే ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి అని అంటే ఆయన ప్రేమ మనం అర్థం చేసుకోవడం కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? దేన్ని త్యాగం చేశాడు? ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన తన శరీరాన్ని మన కోసం త్యాగం చేశాడు. ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇంకా ఆయనకున్న సమస్తాన్ని మన కోసం త్యాగం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనదంటూ ఆయన శరీరం ఆయన మన కొరకు అప్పగించాడు. సిలువ మ్రానుపైన సిలువ మోయడానికి మన కొరకు ఆయన శరీరాన్ని అప్పగించాడు.
ఆయన తలని మన కోసం అప్పగించాడు, ఆయన చేతులను మన కోసం అప్పగించాడు, ఆయన కాళ్ళను మన కోసం అప్పగించాడు. ఆయన మొత్తం మన కొరకు ఏం చేయబడ్డాడో తెలుసా? ఏం చేయబడ్డాడు? దారబోయబడ్డాడు మన కోసం. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగానండి. ఆయన మన కోసం ఆయన దారబోయబడ్డాడు, ఆయన మన కోసం దారబోయబడ్డాడు. కారణం ఏంటి అనంటే ఆయనలో మన పట్ల ఏముందట? ప్రేమ ఉంది. ఆ ప్రేమ మనకు అర్థం కావడానికి, ఆయన ప్రేమామయుడిని రుజువు చేసుకోవడానికి, ఆయన నిజంగా ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపిణి మనకు అర్థం కావడానికి ఆయన మన కోసం ఏం చేశాడంటే ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన జీవితాన్ని ఇచ్చాడు, ఆయన శరీరాన్ని ఇచ్చాడు. పరలోక రాజ్యాన్ని వదిలి ఎక్కడికి వచ్చాడు? మట్టిలోకి వచ్చాడు. మట్టి అయిన మనతో సహవాసం చేశాడు. మట్టిలో మహిమ స్వరూపుడైన దేవుడు మట్టిలో నివసించడానికి ఇష్టపడ్డాడు. దీనంతటికి మూల కారణం ఏంటి అనంటే చెప్పండి, ప్రేమ. ఎందుకో కొన్ని వందల మెసేజ్లు మనం విన్నా ప్రేమ గురించి, కొన్ని వేల మెసేజ్లు మనం విన్నా ప్రేమ గురించి. నాకు తెలిసి మీరు ఎక్కడ సెర్చ్ చేసుకున్నా, ఏ ఆన్లైన్ స్ట్రీమింగ్ ఛానల్స్లో మీరు చెక్ చేసుకున్నా, నాకు తెలిసి ప్రేమను గురించిన అన్ని మెసేజ్లు ఏ టాపిక్ గురించి ఉండవు అనుకుంటా నేను. ఉంటాయా? ఉండవు. కానీ ఎన్ని వర్తమానాలు విన్నా, దేవుడు మన కోసం ఎంత త్యాగం చేసినా, ఎన్నిసార్లు మనం ధ్యానించినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వర్తమానాలు విన్నా, ఆయన ప్రేమను ఇంకా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం? ఆయన ప్రేమను మనం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం ప్రతిదినం ఏం చేయాలో తెలుసా? ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఆయన నీ కోసం చేసిన త్యాగమంతా వృధా అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇప్పుడు చెప్పండి, ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? ఏముంటాయి? వెరీ గుడ్. ఇంకా ప్రేమ ఉన్న చోట ఏముంటుంది చెప్పండి? ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? ప్రభు మనలను ప్రేమించానని చెప్పడానికి ఆయన ఏం చేశాడు? పడద్దు నాన్న. ఆయన తన కుమారుని త్యాగం చేశాడు. ఏం చేశాడు? ఆయన తన కుమారుని త్యాగం చేశాడు. అంటే ప్రేమ ఉంది అని తెలియపరచడాలంటే దేర్ షుడ్ బి సాక్రిఫికేషన్. అక్కడ ఏముండాలి? సాక్రిఫైస్ ఉండాలి. ఏముండాలి? సాక్రిఫైస్, త్యాగం ఉండాలి. అక్కడ త్యాగం లేకపోతే ఏమి లేదు, ప్రేమ లేదు. అబ్రహాం అన్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అబ్రహాం ఏం చేశాడట? దేవుణ్ణి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి అబ్రహాము ప్రేమించాడని మనకెలా తెలుస్తుంది? మనకెలా తెలుస్తుంది? అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడని దేవునికి ఎలా తెలియాలి? దేవునికి ఎలా తెలియాలి? అప్పుడు దేవుడు అన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ నన్ను ప్రేమిస్తుంటే నీ ఒక్క కుమారుని తీసుకుని వచ్చి నాకు బలి అర్పించు అన్నాడు. నీ కుమారుని నా కోసం త్యాగం చేయమన్నాడు దేవుడు. నీ కుమారుని నా కోసం త్యాగం చేయనంటే అప్పుడు అబ్రహాం ఏం చేయాలి? నిజంగా అబ్రహాములో ప్రేమ ఉంటే అబ్రహాం ఏం చేయాలి? కుమారుని బలిగా ఇవ్వాలి. ఒకవేళ అబ్రహాము గనక తన కుమారుని ఇవ్వకపోతే, అక్కడ త్యాగం లేకపోతే, అక్కడ సాక్రిఫికేషన్ లేకపోతే ఏమి లేదు, అబ్రహాములో ప్రేమ లేదు. ఒట్టి మాటలు చెప్పిన వాడు అయిపోతాడు అబ్రహాము. మాటలకే పరిమితం అయిపోతాడు అబ్రహాము. ఒక మాటలో చెప్పాలంటే అబద్ధపరుడైపోతాడు. ఏమైపోతాడు? దేవుని దగ్గర అబద్ధమాడిన వాడైపోతాడు. అర్థం చేసుకుంటున్నారా? దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పేతురు అన్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పేతురు అన్నాడు. పేతురు ఏమన్నాడు? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని పేతురు అన్నాడు. పేతురు ప్రభువుని ప్రేమించాడని తెలియజేయడానికి పేతురు ఏం చేశాడు? పేతురు ఏం చేశాడో తెలుసా? ప్రభువుని ఇలా సిలువకు వేస్తే ప్రభు కోసం తలకిందులుగా సిలువ వేయబడి ప్రభు కోసం ప్రాణాలు అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. ఆయన మీద ప్రేమ ఉందని తెలియజేయడానికి, ఆయనను ప్రేమిస్తున్నానని పేతురు తెలియజేయడానికి ఏమర్పించాడు? ప్రాణాలను త్యాగం చేసేసాడు.
జీవితాన్ని త్యాగం చేసేసాడు. నా ప్రభువు నన్ను ప్రేమించి ఆయన జీవితాన్ని నాకు ఇచ్చాడు. నా ప్రభువు నన్ను ప్రేమించి ఆయన రక్తాన్ని నా కోసం దారబోసాడు. నా ప్రభువు నన్ను ప్రేమించి నా రక్షణ కొరకు ఆయన సమస్తాన్ని నా కోసం దారబోసాడు. నేను ఆయనను ప్రేమిస్తున్నానని తెలియాలి అని అంటే నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువును ప్రేమించాడు. ప్రేమించి ఆయన ఏం చేశాడు? ఏమిచ్చాడు? శిరచ్ఛేదనం చేయబడ్డాడు. నా ప్రాణం నీ కోసం అర్పిస్తున్నాను, నా తల తీసేసినా కూడా నేను నీతోనే బ్రతుకుతాను, నీ కోసం నా తల ఎగిరిపోయినా పర్వాలేదు, నా తలని నీ కోసం అప్పగిస్తాను అని శిరచ్ఛేదనం చేయబడ్డాడు. మరి ఒక యోహాను ఏం చేయబడ్డాడు చెప్పండి? దేశ బహిష్కరణ. ఏం చేశాడు? దేశ బహిష్కరణ జరిగిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయి ఆ ద్వీపములో కూర్చొని అక్కడుండి ప్రకటన గ్రంథం రాయడం ప్రారంభించాడు. దేశంలో నుండి వెలివేశారు ఆయన్నే. పర్వాలేదు, నీ కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను. అక్కడ చచ్చిపోయినా, అక్కడ బ్రతికినా, అక్కడ ఏమున్నా నా జీవితం ఎవరికి అంకితం? నీకే అంకితం. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. అంటే దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పాలంటే అక్కడ ఏముండాలి చెప్పండి? త్యాగం ఉండాలి. త్యాగము లేనిదే ప్రేమ లేదు. అంటే ప్రేమ అని తెలియాలంటే ప్రేమ అన్నది నోటి మాటలకు సంబంధించింది కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అన్నది దేనికి సంబంధించింది కాదు? నోటి మాటలకు సంబంధించింది కాదు. ప్రేమ అన్నది దేనికి సంబంధించిందంటే క్రియలకు సంబంధించింది. దేనికి సంబంధించింది? క్రియలకు సంబంధించింది. ఒక కుటుంబ యజమాని తన కుటుంబాన్ని ప్రేమిస్తాడా? ప్రేమించడా? ఒక కుటుంబ యజమాని, ఒక తండ్రి, ఒక భర్త తన కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ప్రేమించి ఏం చేస్తాడు? రోజు పొద్దున్న లేచిన వెంటనే లవ్ యూ అని చెప్పడం. ఏం చేస్తాడు చెప్పండి? తన కుటుంబాన్ని ప్రేమించి ఏం చేస్తాడు? లేచిన వెంటనే తన సమయాన్ని సమయం అనక అసమయం అనక రాత్రి అనక పగలనక తాను ప్రేమించిన తన కుటుంబం కోసం తన నిద్రను త్యాగం చేస్తాడు, తనకున్న ఆరోగ్యాన్ని త్యాగం చేస్తాడు, తన శరీరాన్ని త్యాగం చేస్తాడు. తన కుటుంబం క్షేమంగా ఉండాలని, వాళ్ళకి ఏమేం కావాలో వాటన్నింటిని సమకూర్చడం కోసం రాత్రింబగళ్ళు ప్రయాసపడి కష్టపడి తన యొక్క శరీరాన్ని ముక్కలు చేసుకొని చెమటోడ్చి ఏం చేస్తాడు తెలుసా? తన కుటుంబం కోసం సమస్తము సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. అంటే ఆ త్యాగము వలన అతను ఏం చెప్తున్నాడో తెలుసా? కుటుంబానికి అతని త్యాగంలో ఏం కనపడుతుంది? ప్రేమ కనపడుతుంది. ఒకవేళ ఎన్ని చేయకుండా రోజు కనుక నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అనుకోండి, అబద్ధం. అది ఏంటది? అది అబద్ధం. ప్రేమ ఉందని తెలియాలంటే అక్కడ ఏముండాలి? సాక్రిఫైస్ ఉండాలి, త్యాగం ఉండాలి. ఒకవేళ త్యాగం లేకపోతే ప్రేమ ఉండదు. ఆమేన్. అక్కడ త్యాగం లేకపోతే ప్రేమ ఉండదు. ఒక స్త్రీ తన కుటుంబాన్ని ప్రేమిస్తుంది. ఒక స్త్రీ ఏం చేస్తుంది? తన కుటుంబాన్ని ప్రేమిస్తుంది. ప్రేమించి ఏం చేస్తుంది? తన భర్తను ప్రేమించి, తన బిడ్డలను ప్రేమించి ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? తన భర్తకి బిడ్డలకి కావలసిన సమస్తాన్ని సమకూర్చడంలో, వాళ్ళకు వంట వండి పెట్టడంలో, వాళ్ళ బట్టలు ఉతకడంలో, ఇల్లు సమకూర్చడంలో, వాళ్ళ బాగోగులు గమనించడంలో ఆమె అనేక సార్లు తినడం కూడా మర్చిపోద్ది. తన ఆకలిని కట్టుకొని ఫస్ట్ ఎవరికి పెడుతుంది తల్లి? బిడ్డలకి, భర్తకి. అందరూ తిన్న తర్వాత అప్పుడు తల్లి తింటుంది. ఒకవేళ మిగలకపోతే కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా స్త్రీలు? కొంతమంది నేను గమనించాను, అందరూ తిన్న తర్వాత వాళ్ళు తిన్నది చూసి వీళ్ళ కడుపు నిండిపోద్ది. తల్లులందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. వాళ్ళ ఆకలి తీరింది చూసి వీళ్ళ ఆకలి తీరిపోయి పడుకునేస్తారు. అంటే తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం దేన్ని త్యాగం చేస్తున్నారు? తన ఆకలిని. పిల్లల బట్టల కోసం అనేక సార్లు తల్లులు తండ్రులు బట్టలు కొనుక్కోరు. ఎందుకంటే
వాళ్ళకుంటే చాలు, వాళ్ళ బట్టల్ని వీళ్ళ కోసం త్యాగం చేస్తారు. వాళ్ళ ప్రేమలో ఏముంది? త్యాగం ఉంది. ప్రేమలో ఏముంటుంది చెప్పండి? త్యాగం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఫైనల్కి వచ్చేసాం. ఇందాక నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చేతులు ఎత్తారే, వాళ్ళందరూ మరొకసారి చేతులు ఎత్తండి. అందరు మరొకసారి చేతులు ఎత్తండి. దేవుడు ప్రేమించి సమస్తము మన కోసం చేశాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాన్ని దారబోసాడు, ఆయన జీవితాన్ని ఇచ్చాడు. ఆయన మన కోసం చేయనిదంటూ ఏది లేదు. అయితే మీరు దేవుణ్ణి ప్రేమించి దేవుని కోసం మీరేం త్యాగం చేశారు? ఏం త్యాగం చేశారు? ఏం త్యాగం చేశారు? పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు, పేతురు గారు వాక్యం చెప్తున్నప్పుడు వేల మంది ప్రభువులోకి వచ్చారు. ఎంతమంది? వేల మంది ప్రభువులోకి వచ్చారు. ఒకసారి పేతురు గారు వాక్యం చెప్తున్నప్పుడు 3000 మంది ప్రభువులోకి వచ్చారు. ప్రభువులోకి వచ్చిన తర్వాత అపోస్తలులు అడిగారు, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాం. అయితే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనడానికి రుజువు ఏంటి అని అంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? స్థిరాస్తులను అమ్మి ఏం చేశారట? తీసుకుని వచ్చి దేవుని రాజ్య విస్తరణ కొరకు, సేవ కొరకు ఎక్కడ పెట్టారట? అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. ఎక్కడ పెట్టారు? అపోస్తలుల పాదాల యొద్ద. స్థిరాస్తులు, చరాస్తులు. స్థిరాస్తులు అంటే ఏంటి చెప్పండి? ఇల్లు, భూమి, కదలనివి. స్థిరాస్తులు అంటే కదలనివి, ఇల్లులు, భూములు, అలాంటివన్నీ కూడా మనకున్నటువంటి సమస్తము, అంటే స్థిరముగా కదలని ప్రతి ఒక్కటి స్థిరాస్తులు. కదిలేవంటే బర్రెలు, గొర్రెలు, మేకలు, ఇంకా వాహనాలు, ఇంకా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు, బెడ్లు, ఇవన్నీ ఏమిటివి? కదిలేవి. ఇవి ఈజీగా మూవబుల్ థింగ్స్. ఇవి కదిలించగలిగినవి. ఇవి వాళ్ళట దేవుడిని ప్రేమిస్తున్నామని తెలియజేయడానికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? స్థిరాస్తులన్నింటినీ అమ్మి దేవుని రాజ్య విస్తరణ కొరకు తీసుకొని వచ్చి పెట్టారట. వాళ్ళలో ఏం కనపడుతుంది చెప్పండి? త్యాగం కనపడుతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీలో ఏం కనపడాలి? త్యాగం కనపడాలి. లేకపోతే మనం ఏమైపోతామో తెలుసా? అబద్ధాలమైపోతాం. మనం ఏమైపోతాం? అబద్ధం. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని కొరకు, దేవుణ్ణి ప్రేమించి ఏమి త్యాగం చేశారు? ఏం త్యాగం చేశారు? ఏం చేయలేదా? అయితే మనం అబద్ధాల మనం ఎవరని చెప్పండి? అబద్ధం ఆడతాం. మనం ముందేమో అందరం చేతులు ఎత్తాము, చివరికి వచ్చేసరికి నిలబడలేకపోతున్నాం. బ్యాటిల్లో మనం నిలబడలేకపోతున్నాం. ఆయన ప్రేమించాడన్నట్టుకి ఎన్నో రుజువులు ఉన్నాయి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. మనం ఆయనను ప్రేమిస్తున్నామని తెలియజేయడానికి రుజువేంటి? దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ టుడే. అది దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న. నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుంటే నా కోసం ఏం త్యాగం చేసావు? ఏం త్యాగం చేసావు? ఈ సమయాన్ని త్యాగం చేసావా? నీ నిద్రని త్యాగం చేసావా? ఏం త్యాగం చేసావు? నీ కష్టాన్ని త్యాగం చేసావా? నీ కష్టార్జితాన్ని త్యాగం చేసావా? ఏం త్యాగం చేసావు? ఏం త్యాగం చేసావు? అనేక మంది మన కళ్ళకు కనపడుతున్నారు. ప్రభువా, నేను నీ కోసం నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి అబ్రహాము తన కుమారుని సైతం వెనక తీయలేదు. పేతురు గారు తన ప్రాణాలను సైతం వెనక్కి తీసుకోలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు తన ప్రాణాలను ప్రియముగా ఎంచుకోలేదు. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏం త్యాగం చేయాలనుకుంటున్నావు? దేవుని కొరకు ఆయన మనకెన్నో ఇచ్చాడు కదా. ఎంతో సుదీర్ఘమైన ఆయుష్ ఇచ్చాడు. రోజులో 24 గంటలు దేవునికి నీ కోసం నిన్ను ప్రేమించి ఆయన ఏం చేశాడు? ఆయన ప్రేమించి రోజుకి 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు నీకు ఆయన ఇస్తే నువ్వు 24 గంటల్లో ఆయన కోసం ఎంత త్యాగం చేస్తున్నావు? ఏం త్యాగం చేస్తున్నావు 24 గంటలు ఆయన కోసం?
ఎంత సమయం త్యాగం చేస్తున్నాం? రోజుకు ఒక గంట సేపు నేను బైబిల్ చదువుతాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నన్ ఆఫ్ us. రోజుకు ఒక గంట సేపు నేను ప్రార్థన చేస్తాను దేవుని కొరకు. అది కూడా దేవుని కొరకు కాదు, మన కొరకు, మన పరిస్థితుల కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు. ఉన్నామా? లేము. నేను రాత్రులు నిద్ర మేలుకొని దేవుని కొరకు ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలో కనిపెడతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిద్ర త్యాగం చేయలేము, సమయాన్ని త్యాగం చేయలేము. అన్నీ ఆయన ఇచ్చినవే. ఆరోగ్యం ఆయన ఇచ్చిందే, ఆయుష్ ఆయన ఇచ్చిందే. నేను ముందుగా మందిరంలోకి వెళ్ళిపోయి అన్నీ ఊడిసి సాపలేసి అన్నీ చేసి ఆరాధనకు అరేంజ్మెంట్లు నేనే చేస్తాను ప్రతి వారం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏం త్యాగం చేసాము? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పామే, ఏం త్యాగం చేసాము? అది ఏం త్యాగం చేసాం? సంవత్సరానికి ఇంతని దేవుని కొరకు నా కష్టార్జితంలో నేను దేవుని యొక్క సేవ కొరకు త్యాగం చేస్తున్నామని చెప్పే వాళ్ళం ఉన్నామా? ఏం త్యాగం చేస్తున్నాం? ఆయన నిన్ను ప్రేమించాడు అనడానికి అడుగడుగునా త్యాగం కనపడుతుంది, అణువణువునా త్యాగం కనపడుతుంది. లేదా ఆయన ప్రేమించి ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆయన ప్రేమించి ఆయుష్ని ఇవ్వకపోతే మనం ఏమైపోతాం చెప్పండి? కుప్ప కూలిపోతాం. మొన్న ఈ మధ్యనే బెంగళూరు నుంచి షిమోగాకి ప్రయాణిస్తున్న ఒక బస్సు హైవేలోనే ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోయి 20 మంది సజీవ దహనం అయిపోయారు. ఏమైపోయారు? 20 మంది సజీవ దహనం అయిపోయారు. మొన్న హైదరాబాద్ నుంచేనా అది ప్రయాణిస్తున్న, బెంగళూరుకి ప్రయాణిస్తున్న ఒక ట్రావెల్ బస్సు సజీవ దహనం అయిపోయారు. ఎంతమంది? ఫైర్ అయ్యి 20 మంది. ఎన్ని ఫ్లైట్ యాక్సిడెంట్స్, ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్లు, ఎన్ని కార్ల యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు, ఎన్ని, ఏ కారణం లేకుండా ఉన్నట్టుండి ఎగిరిపోయే వాళ్ళు ఎంతమంది? కానీ నిన్ను మాత్రం ఆయన సమస్తము దయచేసి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి అవసరతలు తీరుస్తూ అనారోగ్యంలో పడకుండా భయంకరమైన పరిస్థితులు మనకు రాకుండా ఆయన క్షేమముగా కాపాడుతూ సమస్తము ఇస్తుంటే ఆయనకు తిరిగి నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు? ఏం త్యాగం చేస్తున్నావు? ఏమి త్యాగం చేయట్లేదు. పైగా మనం అంటాం పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో. అన్ని అబద్ధాలే. మనం మనుషులతో అబద్ధం ఆడేది కాదు. ఎవరితో అబద్ధం ఆడుతున్నామట? అమ్మో, ఇది చాలా డేంజరస్. పిల్లరా, దేవుని కోసం ఏమైనా త్యాగం చేద్దాం. యోహాను సువార్త చివరిగా మాట చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. 3:16 తల్లి. దేవుడు లోకమును ఏం చేశాడట? ఎంతో ప్రేమించాడు. ఎంతో లోకమునంటే, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్. అంటే ఆయన ఎవరిని ప్రేమించాడట? మనుషులను, మనలను ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించి ఏం చేశాడట? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచునట్లు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన కుమారుని మన కోసం అనుగ్రహించాడు. ఆయన కుమారునే మన కోసం అనుగ్రహించాడు. నువ్వు ఇంకా అంతకంటే శ్రేష్టమైన ఏమున్నాయి నీ దగ్గర దేవునికి అర్పించడానికి? ఏమైనా ఉందా? ఏమీ లేదు.
నీ సమయాన్ని దేవుని కొరకు త్యాగం చేయలేవా? నీ ఆరోగ్యాన్ని దేవుని కోసం త్యాగం చేయలేవా? నీ ఆయుష్ను దేవుని కొరకు త్యాగం చేయలేవా? నువ్వు పొందుకున్న బలాన్ని దేవుని కొరకు త్యాగం చేయలేవా? నువ్వు పొందుకున్నటువంటి కష్టార్జితాన్ని దేవుని కోసం త్యాగం చేయలేవా? కమాన్. నెక్స్ట్ మనం ఆరాధనకు వచ్చేటప్పుడు ఎలా రావాలో తెలుసా? ప్రభువా, ఈ సంవత్సరం నేను నిర్ణయం తీసుకుంటున్నాను, నీ కోసం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని తెలియడం కోసం, నిజమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తాను, నీ కోసం నేను ఈ సంవత్సరంలో ఇవి త్యాగం చేయాలనుకుంటున్నానని గొప్ప నిర్ణయంతో నెక్స్ట్ వీక్ మనం ఆరాధనకు వద్దాం. ఆమేన్. ఇష్టమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా నిర్ణయం తీసుకొని వస్తారా? ఒకవేళ నిర్ణయం తీసుకొని మనం రాకపోతే దేవుణ్ణి మోసం చేసిన వారం అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలను బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. తలలోంచండి, మనం ప్రార్థన చేసుకుంటాం.